ఉందని చెప్పి మరో వర్గం మాట్లాడే పరిస్థితి. ఎవరైతే తప్పుడు పోస్టులు పెడుతున్నారో, తప్పుడు వార్తలు పెడుతున్నారో వాళ్ళు. వర్మ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మా సిస్టర్కి ప్రత్యేకం, ఎందుకంటే అడ్వకేట్ గా కూడా ఉన్నారు కాబట్టి, రజనీ గారికి సరే థర్డ్ డిగ్రీ చేయటం ఎంతవరకు కరెక్టా, అది ఎంత ఏంటనేది ఆమె లీగల్ పరంగా కూడా చెప్తారు కాబట్టి ప్రత్యేకంగా ముందు ఆమెకి చెప్తా ఉన్నా. రెండో పాయింట్, ఎవరైనా తప్పుడు పోస్టులు పెడితే దానికి సంబంధించినటువంటి దాని మీద కేసులు పెట్టచ్చు, విచారణ చేయొచ్చు, దాన్ని ఎవరో కూడా కాదంటారు. అందరికీ అలానే జరుగుతుందా? ఫస్ట్ కేసులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పుడు పోస్ట్ పెట్టారని చెప్పి మీరు ఎక్కడో ఎన్ఆర్ఐగా అతను ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ ఫాదర్ చనిపోతే వస్తే, ఆ ఫాదర్ చనిపోయినప్పుడు వచ్చినప్పటి నుంచి అతని మీద నిఘా పెట్టి, ఏదైతే అతను విజయవాడ వస్తే మళ్ళీ హాస్పిటల్లో అక్కడ అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారనేది క్లియర్. దానికి సంబంధించి ఎస్ఐ సిఐ మీద కూడా ఆల్రెడీ వాళ్ళకి మెమోలు కూడా ఇవ్వటం జరిగింది, వాళ్ళకి నోటీసులు కూడా న్యాయస్థానం మేజిస్ట్రేట్ ఇవ్వటం జరిగింది. అంటే ఆల్రెడీ అక్కడ గాయాలు కనపడతా ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇవ్వటం జరిగింది. అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించారనేది వాస్తవం. అసలు థర్డ్ డిగ్రీ ప్రయోగించేటటువంటి హక్కు పోలీసులకు లేదు కదా. అంతకుముందు కూడా మనం తెనాల్లో చూసాం, ఓ ముగ్గురు యువకులు, దళిత యువకులు, మైనార్టీ యువకుల మీద పోలీసులు ఏదైతే రోడ్డు మీద కొట్టుకుంటా తీసుకెళ్లి వీడియోలు కూడా తీసి మళ్ళీ అదే వీడియోలు బయటకు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏం జరుగుతా ఉందనేది మనం అనేక సందర్భాల్లో చూస్తా ఉన్నాం. అసలు మీరు పోస్టుల సంగతి వెళ్ళారు సార్, ఏదైతే ఎవరో సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ మీద. ఇప్పుడు అందరికీ ఒకటే న్యాయం ఉండాలి కదా. అప్పుడు ఇదే కిరాక్ ఆర్పి, ఇదే సీమరాజా ఎన్ని నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మహిళా నాయకుల మీద, లక్ష్మీపార్వతి గారి మీద, రోజా గారి మీద, మరికొందరు మహిళా నాయకుల మీద లమ్ డాషులు అని తిడుతూ పెట్టినటువంటి వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి. దాని మీద అంబటి రాంబాబు గారు డైరెక్ట్ గా వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు. కొన్ని రోజులైతే కంప్లైంటే తీసుకోవాలా. సరే, ఇప్పుడు కంప్లైంట్ తీసుకొని ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి పరిస్థితి. మరి వీటన్నిటి మీద డైరెక్ట్ గా వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్ళి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి మీద బొడ్డా రాజశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ శ్రీశైలం ఎమ్మెల్యే, పవన్ కళ్యాణ్ గారి శాఖ, అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారుల మీద దాడులు చేసి అర్ధరాత్రి రాత్రంతా చిత్రహింసలు గురి చేస్తే ఏదో తూతూ మంత్రంగా కేసు పెట్టారు. మరి ఇప్పటి వరకు ఏమైంది ఆ కేసు? ఇది జరిగి కూడా 4 రోజులు అయింది. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి మన అందరికీ తల్లేగా. మహిళల మీద ఎవరు అసభ్యకరంగా మాట్లాడినా తప్పేగా. మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే సాక్షాత్తు అనంతపురం ఎమ్మెల్యే మాట్లాడితే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చర్యలు తీసుకున్నారు? ఆగ్రహం వ్యక్తం చేశారు, ఏదైతే ఆయన మీద సీరియస్ అయ్యారు. ఇట్లాంటివి మన కామెడీ డైలాగులు వింటాం తప్ప మరి ఇప్పటి వరకు ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి? మరి ఆయన మీద కూడా తీసుకొని వెళ్ళి మరి యాక్షన్ తీసుకోవాలి. మేము థర్డ్ డిగ్రీ ప్రయోగించమని చెప్పట్లా, నేను దాన్ని చెప్పట్లా, కనీసం చర్యలు తీసుకోవాలిగా. మరి మహిళల మీద లైంగికంగా వేధింపులు చేస్తున్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నేను ఎందుకంటున్నా అంటే వీళ్ళు సోషల్ మీడియా కార్యకర్త, బట్ ప్రజాప్రతినిధులుగా ప్రజెంట్ ఉన్నారు కదా గవర్నమెంట్ లో. మరి వాళ్ళు నిస్సిగ్గుగా బరి తెగించి ఈ విధంగా ప్రవర్తిస్తుంటే, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ నాయకులుగా ఉన్న సీమరాజు అలియాస్ చంద్రకాంత్ చౌదరో, లేదంటే ఆర్పి అలియాస్ కిరాక్ ఆర్పియో, ఇట్లాంటి వాళ్ళని మనం రోజు చూస్తా ఉన్నాం కదా, ప్రతిరోజు. మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకో? వాళ్ళు మాత్రం బరి తెగించి రోడ్డు మీద వదులుతాం, వెళ్ళి మీరు ఏది కావాలంటే అది చేసిరండి. తెలుగుదేశం ఎమ్మెల్యేలని ఏదైతే వాళ్ళందరినీ రోడ్ల మీద వదులుతాం, ఏది కావాలంటే అది చేసిరండి. ఎవరో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, 8 సంవత్సరాల క్రితం ఏదైనా పోస్ట్ పెట్టుంటే ఆ పోస్టులు కూడా సార్ ఇప్పుడు అంతా ఎడిటింగ్ లో వచ్చినాయి. వర్మ గారు, మీకు తెలియదే ఉంది. నేను ఒకటి మాట్లాడితే వాళ్ళు ఇంకోటి మాట్లాడినట్టుగా రాస్తారు ట్విట్టర్ లో. ఎందుకు నేను మీ టీవీ ఏదో నన్ను స్టూడియోలో అది చేశారు ఇది చేశారని ఎవరో భానుమతి అంట, ఆమె మగాడు, భానుమతి అంటే ఆడదు కాదు. నార్మల్ గా అయితే మన నిజ జీవితంలో భానుమతి అంటే లేడీస్ పేర్లు ఉంటాయి, కానీ తెలుగుదేశంలో ఐటీడీపీలో భానుమతి అంటే మగాడు. అట్టందుకు కేఎస్ ప్రసాద్ గారు నాకంటే ఎక్కువ బాధితుడు అక్కడ. సో ఇట్లాంటి అన్నది మేము చర్యలు తీసుకోవాలి కదా. మా భార్యల గురించో, లేదంటే మా భార్య గురించో, పిల్లల గురించో, లేదంటే వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టుల మీద మాకు అనేక కంప్లైంట్లు ఇచ్చారు. సాక్షాత్ మాజీ మంత్రి ఇచ్చారు సార్ రాంబాబు గారు. ఏం చర్యలు తీసుకున్నారు? భారతమ్మ గారి మీద వెళ్ళి పెట్టేటటువంటి. సో ఎవరి మీద పెట్టినా తప్పే సార్. భువనేశ్వర్ గారి మీద పెట్టినా తప్పే, భారతమ్మ గారి మీద పెట్టినా తప్పే. దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లా. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి మీద మాట్లాడినా తప్పే. మరి అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా. ఇప్పుడు మీరు అన్న థర్డ్ డిగ్రీ ఎలా చేస్తారు సార్? ఏం రైట్ ఉంది పోలీసులకి? రేపు అదే పోలీసులు మేము వచ్చినా కూడా అదే పోలీసులు ఎవరైతే చిత్రహింసలు గురి చేశారో అదే పోలీసుల మీద వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి అదే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ప్రజాస్వామ్యం ఉంటుందా? కాదండి, ఒక ఎంపీ మీదే మీ హయాంలో చేసి వీడియోలతో ఆనందం పొందారని కదా ఒక సాక్షాత్ ఒక ఎంపీ చెప్పిన మాటలు. సార్ ఇప్పుడు 17 నెలలు అయింది వర్మ గారు. ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు, చాలా పెద్ద పదవి.
అంటే ఆయనకు వచ్చిన ఆయన పదవులతో పోలిస్తే ఆయన చాలా పెద్ద పదవి, ఆయనకు అది రావటం ఎక్కువ అని జనాలు అనుకుంటున్నారు, కానీ ఆయన చాలా ఎక్కువ ఊహించుకున్నాడు మంత్రి అన్ని. కానీ సరే డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు. మరి ఆ పోలీస్ అధికారులు ఎవరు, ఏ డేట్ జరిగింది, ఎవరెవరికి చూపించారు, మళ్ళీ దాని మీద వీళ్ళు ఎందుకు తీసుకోలేదు? ఆ రోజు రాజకీయంగా వాడుకున్నారు. మేమైతే కొట్టలా, నిజంగా చెప్తున్నాం. మేము అలాంటి ప్రయోగిస్తే ఒకడు బోషిడికానో, ఇంకొకడు ఇంకోటనో, ఒకడు చెప్పులు తీసుకొని అంతానో, ఇంకోటి ఇంకో రకంగా వ్యవహరించేవాళ్ళు కాదు. ఏదైతే మేము వాళ్ళు ఏదంటే ప్రజాస్వామ్యంగా వెళ్ళాం, వెళ్ళబట్టి ఇది వాళ్ళు ఆ రోజు కూడా రెచ్చిపోయి తర్వాత కూడా బయటికి రాగానే మాట్లాడటం జరిగింది. సో మేమైతే అక్కడ థర్డ్ డిగ్రీ ప్రయోగించలా. ఆ రోజు ఏదైతే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, అది ఎడిమా వాళ్ళు వచ్చినటువంటి గాయాలని చెప్పింది, ఎక్కడ కొట్టారని దానికి ఆధారాలు లేవని కూడా చెప్పింది. బట్ ఇప్పుడు క్లియర్ కట్ గా ఆధారాలు ఉన్నాయి, క్లియర్ కట్ గా ఇప్పుడు వాళ్ళు కొట్టారనేది నిజం. సో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని నిజం. సో అనేక రకాలుగా వేధింపులు గురి చేస్తారనేది నిజం. సో దీని ప్రకారం మేము ఖచ్చితంగా న్యాయపరంగా వెళ్తాం. ఎందుకంటే మీకు తెలుసు, మొన్న సవేందర్ రెడ్డి ఎవరైతే మా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్, ఆయన దగ్గర వెళ్ళి గంజాయి పెట్టారు. అదే కారులో గంజాయి కారులో పెట్టి ఆయన ఎత్తుకెళ్ళి కారులో గంజాయి పెట్టి గంజాయి కేసు పెట్టారు. ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు వాళ్ళు. సో మా పార్టీకి సంబంధించిన ఇంకో వ్యక్తి తారక్ అనేటటువంటి వ్యక్తి, ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్, అతని మీద అయితే మహిళలు అక్రమ రవాణా కేసు పెట్టారు. ఏది పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పారు చూడండి, ఆ కేసు పెట్టారు. ఈయన 30,000 మంది ఎత్తుకెళ్ళాడు అన్నట్టుగా. ఏది ఒక మనిషి ఇట్లాంటి కేసులన్నీ పెట్టి ఇప్పటికి 45 రోజులు బెయిల్ రాలా. ఏది సోషల్ మీడియా కేసులు పెడితే బెయిల్ తొందరగా వస్తుంది కాబట్టి 111 BNS పెట్టొద్దని చెప్పి సాక్షాత్తు హైకోర్టే చెప్పింది కాబట్టి దాని ప్రకారం మీరు అరెస్టులు చెల్లవని, అందుకని వేరే రకాల తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తా ఉన్నారు. సో ఈ అరెస్టులకైతే ఎవరు భయపడేది లేదు, కానీ ఒకటైతే క్లియర్ గా చెప్తున్నాం, మీరు ఆరంభించారు, దీనికి మాత్రం ముగింపు ఖచ్చితంగా మేము పలకాలి. పలకపోతే మేము మనుషులం కాదు కదా. ఖచ్చితంగా ఒకరు ప్రారంభించినప్పుడు దానికి ఎండకంటే ఎక్కడ ఒకటి పడాలి కదా. అదైతే ఖచ్చితంగా పడింది 3 సంవత్సరాల తర్వాత అనేది మాత్రం ఒకసారి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. అది గమనించి ఇప్పటికైనా కొంతమంది పోలీసులు, అందరూ కాదు, కొంతమంది పోలీసులు చాలా మంచిగానే వ్యవహరిస్తున్నారు.